ఈరోజు రండి జీవితం యొక్క దృష్టి మరియు కృతజ్ఞతా భావం అనే పేరుగల ఉపదేశంతో దేవుని వాక్యమును అధ్యయనం చేద్దాం. ఎక్కువగా ఆలోచించకుండా మనం తరచుగా మనకు కోపం తెప్పించే లేదా నిరాశపరిచే పరిస్థితులకు లోనవుతుంటాము మరియు ప్రతికూల ఆలోచనలు కలిగి ఉండేలా దారితీయను. ఈ విషయానికి సంబంధించి ఈరోజు దేవుని యొక్క బోధనలోకెల్లా నేను మీతో కృతజ్ఞతా భావంపై దృష్టి పెట్టి మన జీవితాలను జీవిద్దామనే సందేశాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. ఉదయం మేలుకున్న తర్వాత జీవితం యొక్క దృష్టిని కృతజ్ఞతా భావంపై ఉంచడానికి ప్రయత్నించండి. అప్పుడు సభ్యులు వినడానికి కొంచెం కష్టంగా ఉండే స్వరాలతో మాట్లాడినప్పటికీ మనం కృతజ్ఞతా భావంపై దృష్టి పెట్టినట్లయితే వారి మాటలు సానుకూలంగా స్వీకరించబడగలవు. మరోవైపు మనం కృతజ్ఞతపై దృష్టి పెట్టనట్లయితే అనుకోని పరిస్థితులు మనల్ని కోపంగా మరియు కలత చెందేలా చేయను. ఏమైనా సమయం గడిచే కొద్దీ మనం నేనెందుకు అలా ప్రవర్తించాను, నేను మంచిగా నడుచుకోగలిగేవాడిని అని ఆలోచించుదాము. మీరు తరచుగా అలా చేయరా? కాబట్టి మనం కృతజ్ఞతా భావంపై దృష్టి పెట్టి జీవించినట్లయితే స్వార్థ పరిచారకులు ప్రకటిస్తుండగా దేవుని ఎడల పొంగిపారే కృతజ్ఞతలను మరియు సంతోషాన్ని అనుభవిస్తారు. వారు తమ కార్యాలయాల వద్ద కృతజ్ఞతా భావంతో నిండిపోతారు. మరియు విద్యార్థులు తమ పాఠశాలల్లో కృతజ్ఞతలు చెల్లించుటకు అనేక కారణాలను కనుగొంటారు. తండ్రి మరియు తల్లి లేకుండా మనం కృతజ్ఞతగా ఉండవలసినవి ఏమైనా ఉన్నాయా? విశ్వంలో భూమి చాలా ప్రాముఖ్యత లేని నక్షత్రాలలో ఒకటి. ఏమైనా పరలోక తండ్రి మరియు పరలోక తల్లి మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయుటకు ఈ లోకానికి వచ్చారు. పరిశుద్ధ గ్రంథ ప్రవచనాల ప్రకారంగా తనను తాను బలిదానమగుటకు దేవుడు సందేహించలేదు. కొందరు మనం కృతజ్ఞతగా ఉండుటకు దేవుడు మనకేమి ఇచ్చారు అని అడుగుదురు. ఆయన ఈ భూమిపైకి రావటమే కృతజ్ఞతా భావమును కలిగినటకు కారణము. ఆయన రాకపోయినను ఆయన కార్యము ఆగిపోయేదా? లేదు. అయినప్పటికీ మనను అమూల్యముగా ఎంచుచు ఆయన పరలోకమందు తన సింహాసనం వదిలి ఈ భూమిపైకి వచ్చారు. ఇది నిజంగా అద్భుతమైన కార్యము. దీనికి మనం చాలా కృతజ్ఞతగా ఉండవలెను. అంతేకాకుండా ఆయన తన జీవుల చేత హేళన చేయబడి హింసింపబడెను. అటువంటి అసౌకర్యమైన వాతావరణాలను ఎదుర్కొనుటకు ఆయన సందేహించలేదు. కానీ బొచ్చు కత్తిరించు వారి ఎదుట మౌనంగా ఉన్న గొర్రెపిల్ల వలె మనకు బదులుగా మౌనంగా ఆ మార్గాన్ని నడిచారు. దయచేసి తండ్రి మరియు తల్లి యొక్క జీవితాలను ప్రతిబింబించుకోండి. నిజమే, మన చుట్టూ ఉన్న వారికి మనం కృతజ్ఞతలు చెల్లించవలెను. అయినప్పటికీ తండ్రి మరియు తల్లికి కృతజ్ఞతలు చెల్లించడం మనం ఎన్నటికీ మరిచిపోకూడదు. ఇందు కారణంగా నేను పరిశుద్ధ గ్రంథమును చదివినప్పుడల్లా దావీదును గౌరవిస్తాను. చిన్న విషయంలో కూడా అతడు సృష్టికర్త అయిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి అని చెప్పాను. అతని క్రియలన్నిటిలోకెల్లా మనం ఎక్కువగా కనుగొనగలిగేది కృతజ్ఞతా భావం. నేను నిజంగా అసూయగా ఉన్నాను. ఎందుకనగా దావీదు జీవితం ఎల్లప్పుడూ ఆహ్లాదకరంగా లేకుండెను. అతడు మోసగించబడినందున అతడు వెళ్ళగొట్టబడెను. అతని జీవితం ప్రమాదంలో ఉండెను. ఒక రాజుగా శాంతిని మరియు విశ్రాంతిని ఆనందించుటకు బదులుగా అటువంటి శ్రమలను అనుభవించినప్పటికీ దావీదు ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించెను. సృష్టికర్త అయిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. ఐగుప్తు సైన్యం నుండి ఇజ్రాయేలును విడిపించినందుకు
నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఇజ్రాయేలు కనాన్లో ప్రవేశించాలని అనుమతించినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దావీదు ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించెను. అందుకే దేవుడు 그렇게 దావీదు నా చిత్తానుసరమైన మనుషుడు అని సెలవిచ్చారు. 하나님께로부터 항상 그 దేవుడు 언제나 అతని పట్ల సంతోషించారు. 내 마음에 꼭 든다는 얘기죠. అతని వలె దేవుని హృదయాన్ని సంతోషపరిచే జీవితాన్ని ఎవరు జీవించగలరు? 살 수 있는 사람이 누가 있겠습니까? దావీదు తన జీవితంలోని ప్రతి క్షణంలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించెను. 이렇게 감사를 드립니다. ఇందుకు మరియు దాని కొరకు నేను కృతజ్ఞుడను. తన కుమారుడైన అబ్షాలోము మోసగించడం వల్ల అతని ప్రాణం ప్రమాదంలో ఉన్న క్షణాలలో కూడా 있는 그 순간에 అతడు ఇంకా యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదంటూ 감사를 드립니다. దేవునికి కృతజ్ఞతలు చెల్లించెను. 자신이 내게 부족함이 없다. నిజమే, కృతజ్ఞతగా ఉండుటకు దేవుడు అతని విశ్వాసపు నేత్రాలను తెరిచినందున, 눈을 కానీ ఇంకా 주셨기 때문에 పరిశుద్ధ గ్రంథం అంతటా దావీదు వలె ఎక్కువ కృతజ్ఞతలు చెల్లించే వారిని కనుగొనడం కష్టం. 다윗만큼 많은 감사를 드린 예는 참 찾아보기 어렵습니다. ప్రతి ఒక్కరూ 천국 가서 మీరు ఇప్పటి నుండి దాని కొరకు సిద్ధపడటం ప్రారంభిస్తే 더라도 మీరు ఇప్పటికీ పరలోకంలో కృతజ్ఞత అవార్డును పొందగలరు. 그래서 కాబట్టి రండి, మనం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. 이 감사 మనం ఎక్కువ కృతజ్ఞతలు చెల్లించినప్పుడు ప్రతిదీ సరిగ్గా కనిపిస్తుంది. విశ్వాసపు నేత్రాలు ఏమి చూచును? 하죠. అది మార్గమును చూడదా? ఏమైనా సనిగే, సందేహించే లేదా సంకోచించే నేత్రాల సంగతి ఏమిటి? 그 눈을 가진 사람은 అవి చూడగలిగినవన్నీ ఆటంకాలను మాత్రమే, కానీ 믿음을 విశ్వాసపు నేత్రాల ద్వారా అవి ఇకపై అడ్డంకులు కాదు, కానీ మార్గమును చూచును. 길이더라는 것입니다. దృక్కోణం పూర్తిగా మారుతుంది. 한 해마다 ప్రతి సంవత్సరం పరలోక కుటుంబ సభ్యులు యెరూషలేం తల్లి వద్దకు తిరిగి వచ్చుచున్నందున 그 과정들은 ప్రతి ఒక్కరూ అన్ని రకాల కష్టాలను అనుభవిస్తారు. 가지각양의 어떤 కానీ వారు సురక్షితంగా సియోనుకు చేరుకోవటం 다만 మరియు తండ్రి మరియు తల్లి చేత హత్తుకోవటం నన్ను కృతజ్ఞతా భావంతో నింపుతుంది. 그 자체가 너무 감사합니다. మన సియోను కుటుంబ సభ్యులందరూ అధిక ఆశీర్వాదాలు పొందుతారని నేను ఆశిస్తున్నాను. 천국까지 తద్వారా మనం తండ్రి మరియు తల్లి చేతులు పట్టుకొని కలిసి పరలోకంలో ప్రవేశించగలము. 되시길 부탁드리겠습니다. ఒక తల్లి మరియు తన చిన్న కుమార్తె ఒక పండ్ల దుకాణానికి వెళ్లి పండ్లను కొన్నారు. 필요한 과일을 다 샀는데 పండ్ల దుకాణం యజమాని ఆ బిడ్డకు ఒక యాపిల్ పండును బహుమతిగా ఇచ్చాను. 보여서 사과를 하나 덤으로 아이에게 건네주었습니다. దీనిని చూసి 옆에 있던 엄마 తల్లి తన కుమార్తెను, 아이에게 నీవు ఇలాంటివి పొందుకున్నప్పుడు నేను నీకు ఏమి చెప్పమని బోధించాను అడిగాను. ఒక క్షణం ఆలోచించిన తర్వాత ఆ కుమార్తె, మేడం, దయచేసి దీని తొక్కను తీయండి అని చెప్పాను. ప్రతి ఒక్కరూ ఇది నిజమైన కథ. ఈ పరిస్థితుల్లో మనం ఏమి చేయవలెను? తల్లి తన కుమార్తె ధన్యవాదాలని చెప్పాలని కోరాను, 아들하는 కానీ కుమార్తె తన బోధనను అర్థం చేసుకోలేదు. 근데 엄마 బదులుగా దాని తొక్కను తీసివేయమని ఆమె అడిగింది. 이거 깎아달라고 말해. కృతజ్ఞతా భావం అదృశ్యమైన కాలంలో మనం జీవిస్తున్నాము. పరలోకంలో దేవునికి అర్పించుటకు మన ప్రార్థనలను భద్రపరిచే బుట్టలు కలవు. 담아두는 바구니 దయచేసి ఇది పరిశుద్ధ గ్రంథం నుండి వచ్చిన కథ కాదని, ఒక కల్పిత కథ అని గమనించండి. మరియు పరలోకంలో నిజంగా అలాంటి బుట్ట ఉన్నదా అని అడగకండి. ఒకటి కృతజ్ఞత యొక్క బుట్ట మరియు 감사의 바구니고 మరొకటి కోరికల బుట్ట. 뭘 해주십시오 하고 조르는 요청하는 기도의 그 바구니입니다. అది నిండిపోగానే దేవదూతలు బుట్టలను దేవుని వద్దకు తీసుకువెళ్తాయి. 갖다 나르는 이런 제 역할을 했다고 합니다. కోరికల యొక్క బుట్ట ఎల్లప్పుడూ అంచుల వరకు నిండి ఉండెను మరియు తరచుగా దేవుని వద్దకు తీసుకెళ్లబడుతుంది. 하나님께 가져온 కానీ ఒక సంవత్సరం గడిచిన తర్వాత కూడా 바구니는 కృతజ్ఞత యొక్క బుట్ట నిండిపోలేదు. 채워지지가 않더랍니다. సింహాసనం వద్దకు తీసుకురాబడుటకు అది పూర్తిగా నింపబడవలెను. ప్రతి ఒక్కరూ 이렇게 మన జీవితాలను ఇలా జీవించవలెనా? 아버지 이거 తండ్రి దయచేసి నా కొరకు ఇలా చేయండి, తల్లి దయచేసి నా కొరకు అలా చేయండి. 소원 మనం ప్రార్థనల ద్వారా నిరంతరంగా అడగవలెను. ఏమైనా దానితో పాటుగా మనం కృతజ్ఞతాపూర్వక ప్రార్థనలు కూడా అర్పించవలెను. 우리가 돼야 되겠습니다. అందువల్ల యేసు మనకు 2000 సంవత్సరం క్రితం ఈ బోధన ఇచ్చారు. 그래서 이런 가르침의 말씀을 주셨습니다.
రండి లూకా 17వ అధ్యాయం 11వ వచనాన్ని చూద్దాం. 11절의 말씀 함께 보겠습니다. 17వ అధ్యాయము 17절 11వ వచనము. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ అంత మధ్యగా వెలుచుండెను. ఆయన ఒక గ్రామంలోనికి వెలుచుండగా 10 మంది కుష్టు రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరం నిలిచి, యేసు ప్రభువా, మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులు కనపరుచుకున్నాడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులేరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. అతడు యేసు పట్ల కృతజ్ఞతాభావం చూపించాడు. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులేరి కారా? ఆ 9 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడును అడుగుపడలేదా అని చెప్పి, నీవు లేచిపోము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని వానితో చెప్పాను. 내 믿음이 너를 구원하였느니라 하시더라 고 했습니다. ప్రతి ఒక్కరూ గతంలో కుష్టు వ్యాధిని దాదాపు నయం చేయలేని వ్యాధిగా పరిగణించేవారు కదా. ఈ నయం కాని వ్యాధి యేసుక్రీస్తు యొక్క శక్తి ద్వారా స్వస్థపరచబడెను. 은사를 덧입고 치유함을 వారెంత కృతజ్ఞతగా ఉండవలెను. 얼마나 감사한 일입니까? మనం ఈ విధంగా ఉన్నాము. 이 우리 모습이 이렇거든요. దేవుడు మన కోరికలన్నిటినీ అనుగ్రహించారు. 다 이루어 주셨는데 అయినను మనం కృతజ్ఞతలు చెల్లించడంలో విఫలమవుతాము. ఆ క్షణం కృతజ్ఞతతో ఉండవలసిన క్షణం అయినప్పటికీ 과일을 దయచేసి దీన్ని తొక్కని తీయండి అని చెప్పే పిల్లవాని వల్ల అసంబంధమైన అభ్యర్థనలు చేస్తూ ఎలా కృతజ్ఞతలు చెల్లించాలో మనకు తెలియదు. 감사한 순간인데도 불구하고 అందువల్ల యేసు 예수님께서 이 10 మంది శుద్ధులేరి కారా? 않았더냐? ఆయనను ఒక్కరు మాత్రమే కృతజ్ఞతలు చెల్లించుటకు తిరిగి వచ్చిరని చెప్పారు. 감사하고 ఇతర 9 మంది ఎక్కడా? 한 사람뿐이구나 말이에요. నేను ఈ వాక్యం చదివినప్పుడల్లా మనంతటా మనపై 이 말씀을 ప్రతిబించుకోగలుగుతున్నాను. 때마다 మనం ప్రార్థనల ద్వారా దేవుని అడిగినప్పుడు 소원의 기도를 드리고 దేవుడు మనకు సమృద్ధిగా సమాధానాలు అనుగ్రహించును. 응답을 받게끔 하십니다. 우리는 뭔가를 ఆ బిడ్డ ఆపిల్ పండును పొందుకున్నట్లుగా 사과를 మనం ఏదైనా పొందుకున్నప్పుడు చెప్పుటకు ఉత్తమమైనది ఏమిటి? 받으니 가장 좋을까요? మనం 감사. ధన్యవాదాలు అని చెప్పవలెను. 그 아이 మనం ఆ బిడ్డ వలె అసమంజసమైన దబాయింపులు చేయకూడదు. తద్వారా మరింత భారాన్ని మోపకూడదు. 요청보다는 బదులుగా మనం తండ్రి మరియు తల్లికి ధన్యవాదాలు. నేను ఒక చిన్న అభ్యర్థన చేశాను, కానీ మీరు నాకు చాలా గొప్పదనాన్ని ఇచ్చారు. ధన్యవాదములు. మీ కృపని నేను ఎన్నటికీ మరువను అని చెప్పవలెను. మనం దాన్ని మన హృదయాలలో లిఖించుకోవలెను. అయినను మనం దాన్ని తేలికగా తీసుకుంటాము మరియు కృతజ్ఞతలను వ్యక్తపరచటంలో విఫలమవుతాము. ఈ రోజు మంచిగా గడిచిపోయాను. ఏ సమస్యలు లేకుండా 1 నెల గడిచిపోయాను. 또 무사히 ఏ ప్రమాదం లేకుండా 1 సంవత్సరం గడిచిపోయాను అని ఆలోచించుటకు బదులుగా 이것보다는 దేవుడు మిమ్మల్ని సంవత్సరం అంతా వెంబడిస్తారని, ఆయన మిమ్మల్ని ప్రమాదం నుండి కాపాడి చెడు పరిస్థితులను నివారిస్తారని 잘못될까 దయచేసి గుర్తించుకోండి. 석진에 막아주시고 이렇게 하시는 నిన్న మరియు ఈ రోజు మీరు బాగానే ఉన్నందున 나는 దేవుని యొక్క శ్రద్ధ వహింపు ప్రయాసాలను తేలికగా తీసుకోకండి. 당연한 일이다 여기지 마시고 అలా అయితే ఇతరులు ఎందుకు అనేక ప్రమాదాలు మరియు బాధను అనుభవిస్తారు? 가운데 살고 있습니까? మనందరము ఒకే వాతావరణంలో జీవిస్తున్నాము. అయినప్పటికీ మనం మంచిగా ఉన్నాం, కానీ వారు ఎందుకు లేరు? 괜찮은 దేవుడు తన అదృశ్య హస్తంతో 어떤 మనం రక్షిస్తూ అన్ని ప్రమాదాలను మరియు కష్టాలను అడ్డుకుంటారు. తద్వారా మనం సురక్షితంగా పరలోకములో ప్రవేశించగలము. 붙들어 주시고 మనం రాత్రి వేళ అగ్నిస్తంభముగా మరియు 되시고 పగలు మేఘస్తంభముగా ఉన్న ఆయన యొక్క రక్షణను చూడగలగాలి. 길이 자꾸 보여야 됩니다. ఉత్తమమైన విషయాలలో కూడా శ్రమించే తండ్రి మరియు తల్లి యొక్క ప్రయాసాలను మనం చూడవలెను. 아버지 어머니 모습이 보여야 우리가 అప్పుడు దావీదు వలె మనం 다윗과 같이 దేవుడు మంచివారు 하나님은 మరియు నీతిమంతులు, 오시고 దేవుడు చేయి సమస్తము నిజమై ఉన్నది, దీనిని బట్టి మరియు దానిని బట్టి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను 감사드립니다. అని చెప్పవచ్చు. 감사드립니다. ఇప్పుడు రండి మనం 눈을
ఆత్మిక నేత్రాలను తెరుద్దాం. 예? 우리 మనలో ప్రతి ఒక్కరి కొరకు తండ్రి మరియు తల్లి ప్రయాసపడడం చూస్తూనే మనం తప్పక కృతజ్ఞతలు చెల్లించవలెను. 모두가 꼭 되셔야 되겠습니다. రండి, మొదటి తెస్సలోనికల గ్రంథం 5వ అధ్యాయం వద్దకు మల్లుదాం. మొదటి తెస్సలోనికలు 5వ అధ్యాయము 12వ వచనము. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభునందు 이게 구하노니 మీకు పైవారి ఉండి మీకు బుద్ధి చెప్పుకున్న వారిని మనన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవాలని వేడుకొనుచున్నాము. మరి ఒకరితోనొకడు సమాధానముగా ఉండుడి. సహోదరులారా, మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి, 없는 자들을 ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘ శాంతము గల వారైయుండుడి. 모든 사람 ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. 누가 మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను 갚지 말게 하고 ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. 모든 사람을 대하여 ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. 선을 쫓아라. ఎడతేక ప్రార్థన చేయుడి. 어떻게 하라고 మరి మనం ఏమి చేయవలెను? 봐라. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి. 사에 감사라. ప్రతి విషయమునందు అనగా ఏమి జరిగినా కృతజ్ఞతలు చెల్లించుట. 내게 మనం కష్టంలో ఉన్నను లేక మన కోరికలు తీర్చబడినను మనం కృతజ్ఞతలు చెల్లించవలనని దీని యొక్క అర్థం కాదా? 이렇게 풀이하면 సులభంగా చెప్పాలంటే మీరు ఏ పరిస్థితిలో ఉన్నను కృతజ్ఞతలు చెల్లించుడి. 다 감사라. 이లాగు చేయుట ఇది ఎవరి చిత్తము? 누구의 뜻이라고요? యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. దేవుడు మనకు శ్రమలు ఇచ్చినప్పుడు 고난을 주실 때에는 అది మన మానసిక కండరాలను బలపరిచే శిక్షణను అందించడం. 조금 훈련을 అటువంటి శిక్షణ తర్వాత మన మానసిక కండరాలు చాలా బలంగా మారును. 끝나고 마음의 근육이 ప్రతి ఒక్కరూ 편해지고 మీలో అనేక మందికి వర్షపు వాతావరణం నచ్చకపోవచ్చు. 비 오는 날씨 별로 안 좋지. వర్షం పడినప్పుడు అది కార్యకలాపాలకు అవసరంగా మారి మన మానసిక స్థితిని కూడా ప్రభావితం చేస్తుంది. కొంతమంది ప్రజలు వాతావరణం ఎల్లప్పుడూ ఎండగా ఉండాలని కోరుకుంటారు. 날씨가 맑기를 바라는 사람들이 있습니다. ఏమైనా అటువంటి వ్యక్తి అరణ్యంలో జీవించవలసి ఉంటుంది. 사시사철 అస్సలు వర్షం పడనట్లయితే నేలకు ఏమి జరుగుతుంది? 그러다 보니까 땅이 어떻게 됩니까? అక్కడ తేమ లేనందువల్ల అక్కడ చెట్లు ఎదగవు. 수목이 자라지 못하는 그런 ఆ నేల అన్ని జీవరాశులు నశించే 그 땅은 생명 ప్రదేశంగా మారుతుంది. 죽을 수밖에 없는 그런 కాబట్టి 상태로 바뀔 수밖에 없습니다. వాతావరణం గురించి 그래서 날씨도 దేవుడు ఏమి చేయను? దేవుడు వాతావరణాన్ని మార్చరా? ఈరోజు ఎండగా ఉంటుంది, రేపు మేఘావృతమై ఉంటుంది, 눈이 옴 మరియు ఎల్లుండి మంచు కురవదా? 이렇게 해가지고 자꾸 ఆయన కొన్ని మార్లు 비도 오게 వర్షము కురిపించును. 이렇게 해서 దేవుడు తన పిల్లలు సరైన జ్ఞానోదయంతో ఆశ్రయపురంలో తమ జీవితాలను ముగించాలని మరియు తల్లి యొక్క చేతులను పట్టుకొని పరలోక గృహానికి తిరిగి వెళ్ళాలని కోరుచున్నారు. 바라시는 것이 ఇందు కారణంగా దేవుడు మనల్ని ఎల్లప్పుడూ సంతోషించమని సెలవిచ్చారు. 항상 기뻐하라. రవాణా అధికారి చేత నిర్వహించబడిన ఒక సర్వే ప్రకారం 내용 가운데 అత్యధిక సంఖ్యలో ప్రమాదాలు జరిగే రహదారి యొక్క విభాగాలు 그 도로의 구간을 보니까 వంకరగా ఉన్న రహదారులు కాదు, కానీ నేరుగా ఉన్న రహదారి 직선이 계속 오랫동안 మరియు నేరుగా ఉండే పొడవైన విస్తరణ మార్గంలో ప్రమాదాల రేటు ఎక్కువగా ఉంటుంది. 길면 길수록 사고율이 높답니다. ఫలితం 우리 생각 మన అంచనాలకు విరుద్ధంగా ఉంది. 그런데 때로 కొన్నిసార్లు ఆ మార్గము వంగి ఉండవలెను, మరి కొన్నిసార్లు ఎత్తులను కలిగి ఉండవలెను. 이런 어떤 그 길이 అటువంటి లక్షణాలతోని మనం ప్రయాణాన్ని సురక్షితంగా పూర్తి చేయగలము. 완주할 수가 있답니다. ప్రతి ఒక్కరూ దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తారు. 하십니까? ఆయన ఈ భూమిపైకి వచ్చి మన కొరకు సిలువ వేయబడేలా 하시면서 ఆయన మనల్ని ఎంతో ప్రేమించారు. 오실 만큼 우리를 사랑하시고 아끼시는 겁니다. అటువంటి ప్రేమగల దేవుడు మనకు ఒక చిన్న కష్టాన్ని ఇచ్చినప్పుడు అది నిజంగా ఏమాత్రం అడ్డంకి కాదు. 을 주실 때는 그 장애물이 절대 장애물이 아닙니다. మన మానసిక కండరాలను బలపరుచుకునే క్షణమని దీన్ని పరిగణిస్తూ 바로 그 దావీదు వలనే 여기시고 మనం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించవలెను. 감사를 많이 드릴 수 있는 ప్రతి పరిస్థితులలో నా జీవితంలో అంతిమ దృష్టి కృతజ్ఞతలు అని తీర్మానం చేస్తూ మనం 말 속에 ధన్యవాదాలు అని చెప్పవలెను. 감사가 내 삶의 최종 목표다. మీరు ఎవరిని కలిసినా, మీరు ప్రకటిస్తున్నను, పరిశుద్ధ గ్రంథమును అధ్యయనం చేసినా, 말씀을 살피든지
లేదా మీ పొరుగు వారితో సమయం గడిచినప్పటికీ 시간을 가지든지 మీరు ఎల్లప్పుడూ కృతజ్ఞతా భావంపై దృష్టి పెట్టినట్లయితే 모든 దేవుడు ఖచ్చితంగా ప్రతి వేళలో మీతో ఉంటారు. 힘없이 언제나 항상 함께 하실 것입니다. రండి 2 సమూయేలు 22వ అధ్యాయం వద్దకు వెళ్దాం. 봅시다. కృతజ్ఞతా భావంపై దృష్టి పెట్టే లక్ష్యంతో రండి ఈ సంవత్సరం పరలోక తండ్రి మరియు పరలోక తల్లికి సమృద్ధిగా కృతజ్ఞతలు మరియు 가지고 మహిమను చెల్లిద్దాం. 어머니께 영광을 많이 돌리는 감사를 많이 드리는 한 해가 됩시다. రండి 2 సమూయేలు 22వ అధ్యాయము 47వ వచనాన్ని చూద్దాం. 22వ అధ్యాయము 47వ వచనము. నా ఆశ్రయ దుర్గమైన వాడు స్తోత్రార్హుడు, నాకు రక్షణాశ్రయ దుర్గమైన దేవుడు మహోన్నతుడగును గాక. ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు, ఆయన నా నిమిత్తము పగ తీర్చు దేవుడు. జనములో నాకు లోపరచువాడు ఆయనే. ఆయన నా శత్రువుల చేతుల నుండి నన్ను విడిపించును. నా మీదికి లేచిన వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు. బలత్కారము చేయి వారి చేతుల నుండి నీవు నన్ను విడిపించుదువు. అందువలన యెహోవా అన్యజనుల్లో నిన్ను గణపరిచెదను, నీ నామకీర్తన గానము చేసేదను. నీవు నియమించిన రాజునకు 구원을 주시며 గొప్ప రక్షణ కలుగజేవాడవు. 저에게 인자 అభిషేకించిన దావీదుకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు. దావీదు మంచి ఆత్మిక గ్రహింపును కలిగి దేవుని వివేకము కలిగి ఉండెను. 영적 관찰력이 이 정도 అతడు 위해서 ఇవన్నీ నా మేలు కొరకే, దేవుడు తన ఎన్నుకున్న ప్రజల కొరకు వివిధ మార్గాలలో కష్టపడి పనిచేయను అని గ్రహించెను. 저는 이런저런 분야에서 이렇게 수고를 많이 하시구나 말이에요. నేను దేవదారు భవనంలో నివసిస్తున్నాను. దేవుడు ఒక గుడారంలో ఉంటారు. ఇది నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టేది. ఇందు కారణంగా దావీదు దేవుని కొరకు ఒక మందిరాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. 작정을 했습니다. అయితే దేవుడు, నీవు ఎక్కువ రక్తమును చిందించిన యోధుడు కాబట్టి నీ కుమారుని తరంలో నీ కోరిక నెరవేరును గాక 내 소원은 అని సెలవిచ్చారు. 이루도록 하라 말이에요. అంతిమంగా దేవుని కొరకు పరిశుద్ధ మందిరాన్ని నిర్మించినది దావీదు కుమారుడైన సొలొమోను కాదా? 그 성전을 이제 거룩하게 지었던 것 아니겠습니까? దావీదు చాలా శ్రద్ధ గలవాడు. అతడు కృతజ్ఞతగా ఉండుటకు నేను ఏ విషయాలను కనుగొనగలను అని ఆలోచించెను. ఈ రోజు కేవలం మేలుకొని శ్వాస తీసుకోగలిగినప్పటికీ మనం ఏమి చేయవలెను? మనం కృతజ్ఞతతో ఉండవలెను. నిద్రలో మరణించే ప్రజలు కూడా ఉన్నారు. 그냥 이 세상을 또 떠나시는 분들도 계신데 అంతేకాకుండా దేవుడు మనల్ని మేలుకొని సువార్తలో పాల్గొనేలా అనుమతించలేదా? 있도록 또 허락해 놓지 않았습니까? మీరు జాగ్రత్తగా ఆలోచించినట్లయితే దావీదు వలె మనం ప్రతి దానిని కృతజ్ఞతా భావంతో ముగించగలము. మొదటి దిన వృత్తాంతములు 29వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలుల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. 여호와여 광대하심과 యెహోవా, భూమి ఆకాశములందుండు సమస్తమును నీ వశము. మహత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి. 여호와여 주권도 యెహోవా, రాజ్యము నీది. నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. 머리심이 ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును పరాక్రమమును నీ దానములు. హెచ్చించువాడవును అందరికి బలం ఇచ్చువాడవును నీవే. 모든 자를 크게 하심과 మా దేవా. 힘이 주의 손에 있나이다. 우리 하나님 దావీదు 이제 다윗은 항상 ఎల్లప్పుడూ ప్రార్థనలో కృతజ్ఞతలు చెల్లించెను. 않습니다. మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. ఈ ప్రకారము మన పూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకునుటకు నేనెంత మాత్రపు వాడను, నా జనులెంత మాత్రపు వారు. సమస్తమును నీ వలనే కలిగిన కదా. నీ సస్వంపాదములో కొంత మేము నీకిచ్చి ఉన్నాము. 닫고 있습니다. భూమి ఆకాశంలో నీ సమస్తము దేవునికి చెందినది కనుక అతడు నీ స్వసంపాద్యములో కొంత మేము నీకిచ్చి ఉన్నాము. 그를 하나님께 드렸다라고 하는 ఇది ఏదో గొప్ప విషయంగా ఎలా పరిగణించబడుతుంది? 하나님께로부터 받은 것인데 이것이 뭐 대단한 일이 되겠습니까? 하나님 దేవుడు మనపై కుమరించిన కృపతో పోల్చినప్పుడు మన కృతజ్ఞతా భావం చాలా తక్కువగా ఉన్నది అని చెప్పాను. 너무나도 부족합니다.
రండి కీర్తనలు 50వ అధ్యాయము వద్దకు వెళ్దాం. 시편 50편 రండి కీర్తనలు 50వ అధ్యాయము 22 వచనాన్ని చూద్దాం. దేవుని మరుచువారలారా 이제 దీన్ని యోచించుకునుడి. లేని ఎడల నేను మిమ్మను చీల్చివేదును. తప్పించువాడెవడను లేకపోవును. స్తుతి యాగము అర్పించువాడు 제사를 వారు ఏమి చేయను? 나를 어떻게 నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరచినట్లు 하는 자에게 వాడు మార్గము సిద్ధపరచుకునెను. 보이리라고 했습니다. ఎన్నెల్టి పరిశుద్ధ గ్రంథంలో ఇలా వ్రాయబడెను. 이렇게 기록되어 있습니다. కృతజ్ఞతలు చెల్లించుట నన్ను నిజంగా గణపరిచే బలి అర్పణ. 로 바치는 자 మీరు నా మార్గమును గైకొన్నట్లయితే నేను మీకు దేవుని యొక్క రక్షణను బయలుపరిచెదను. 하나님의 구원을 보여주리라. అలాగే 또 우리 말씀 ఈ ఆరివి పరిశుద్ధ గ్రంథంలో ఇలా వ్రాయబడెను. 감사의 제사를 드리는 사람은 కృతజ్ఞతార్పణ అర్పించువాడు నన్ను గణపరచును. 말씀을 또 주셨습니다. మనం ఈ పరిశుద్ధ గ్రంథపు బోధనల గురించి ఆలోచించినప్పుడు మనం సనుగుడు మరియు ఫిర్యాదులు కృతజ్ఞతలు చెల్లించుటకు వ్యతిరేకతలు కాదా? 이 감사의 మరియు అవి మన జీవితాలను పరలోకం నుండి దూరంగా చేసి 우리의 삶을 ప్రక్కదారి మళ్లించవా 곁길로 అని పరిగణించవలెను. 아닌가 한번 또 생각해 볼 필요가 있겠습니다. తొలినాటి సంఘ పరిశుద్ధులు అనేక హింసలను మరియు కష్టాలను ఎదుర్కొన్నారు. 환난과 고난을 받았습니다. ఏమైనా 핍박과 고난 వారు వాటిని బాధగా లేదా నొప్పిగా చూడలేదు, 이렇게 여기지 కానీ కృతజ్ఞతగా చూశారు. 사로 얘기했습니다. 그러니 로마의 그 원형극장에서 సింహాలకు 사자의 밥이 ఆహారంగా మారి 되는 그 순간까지도 వీరమరణం పొందే క్షణం వరకు కూడా 그 얼굴 모습은 వారి ముఖాలు పరలోక రాజ్యం పట్ల ఆనందం మరియు ఆశతో 환희에 నిండిపోయాను. 그러한 모습으로 దేవుడు వారికిచ్చిన జీవితాలను వారు ఆనందంతో 정리할 수 있는 ప్రతిబింబించుకున్నారని చెప్పబడెను కదా. 것입니까? అనుకూలమైన వాతావరణం ఇచ్చినందుకు ప్రజలు దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తారు. కానీ క్లిష్ట పరిస్థితి ఇవ్వబడినట్లయితే ఎవరు అలా చేయగలరు? 얘기를 하는 분들도 కొందరు దీన్ని ప్రశ్నిస్తారు. కానీ సవాలుతో కూడిన పరిస్థితులలో కూడా మనం ఏమి చేయాలని దేవుడు చెప్పారు. 어떻게 కృతజ్ఞతలు చెల్లించమని ఆయన మనకు సెలవిచ్చారు. మనం పరలోకంలో ప్రవేశించే క్షణం వరకు మనం క్రొత్త నిబంధనలో ఉన్నాము. 아버지 అలాగే మనం తండ్రి మరియు తల్లిని ఎరిగి సియోనులో ఉన్నాము. 또 내가 దీని గురించి ఆలోచించండి. 받아서 అంతేకాకుండా రక్షణ యొక్క వాగ్దానం మరియు పరలోకంలో రాజరిక యాజకత్వం గురించి ఆలోచించండి. దీని పట్ల మనం కృతజ్ఞతతో ఉండవలెను. 사면서 మనం ఎన్నటికీ ఈనాడు మనకున్న చిన్న విషయాలలో నిమగ్నమై పరలోక మహిమను కోల్పోయే మూర్ఖపు వ్యక్తులుగా మారకూడదు. 절대 되면 안 되겠습니다. 이렇게 కృతజ్ఞత అర్పణలు అర్పించువారు దేవుని మహిమపరుస్తారని వ్రాయబడేను. 자라고 했는데 అయితే కృతజ్ఞతలు చెల్లించక బదులుగా ఫిర్యాదు చేయవారు దేవుడిని మహిమపరచలేరని మనం గ్రహించవచ్చు. 영화롭게 못합니다. 그래서 కాబట్టి 1 కొరింథీయులు 10వ అధ్యాయం ప్రకారం 광야 40년 అరణ్యంలో ఎవరు నాశనమయ్యారు? 자들이 다 멸망했다고 했죠. సనిగిన వారు నాశనమయ్యారు. 원망 సనుగుడు కేవలం ప్రారంభం మాత్రమే. వారు సనిగినందున 보니까 దారుణమైన కండరాలు 근육이 자꾸 발달하고 అభివృద్ధి చెందాయి. 그래서 뭘 కాబట్టి అది అవిధేయతకు నడిపించెను. వారు దేవుడు ఆజ్ఞాపించిన వాటి గురించి సనుగుతూ 부끄럽고 దాన్ని అంగీకరించలేనిదిగా భావించారు. ఈ విధంగా సనగటం అవిధేయతకు దారితీసెను. 까지 이르게 된 కాబట్టి దేవుడు 하나님께서 맹세코 ఈ ప్రజలు నా రాజ్యంలో ప్రవేశింపరని 천국에 ప్రమాణం చేస్తున్నాను అని చెప్పారు. దేవుడు ప్రమాణం చేశారు. దేవుడు ప్రమాణం చేసినప్పుడు అది వెనక్కి తీసుకోబడదు. 고 돌이킬 수가 없습니다. అవిధేయత అన్నది 하신 이런 말. సనగటంలో పాతుకుపోయినది. 종이 మరియు సనుగుడు 원망이 కృతజ్ఞత లేని హృదయం నుండి ఉద్భవించెను. 원망은 감사하지 못한 마음에서 항상 그 자라나게 된다는 것. మనం దీన్ని గుర్తించుకోవలెను. 꼭 తద్వారా మనం సియోనులో ఆనందం మరియు సంతోషంతో నిండిపోగలము. 넘쳐날 수 있는 우리가 되어야 되겠습니다. ప్రతి ఒక్కరూ దయచేసి ఈరోజు మిమ్మల్ని మీరు ప్రతిబింబించుకోండి. 아버지 어머니 ఇంకను గత సంవత్సరాన్ని మరియు మీ జీవితం అంతా మీరు పరలోకం నుండి వెళ్ళగొట్టబడిన క్షణం నుండి కూడా 하늘나라에서 쫓겨나는 ప్రతిబింబించుకోండి. 그 순간부터 దయచేసి తండ్రి మరియు తల్లి యొక్క కృపలో ప్రతి చిన్న విషయం గురించి ఆలోచించండి. అప్పుడు 찾아내 보십시오. ఈ రోజు కూడా ధన్యవాదాలు అంటూ 그리고 하나님 మీరు పడుకున్నట్లయితే 감사합니다 하는 మీరు మంచి కలలు కంటారు. 들게 되시면 좋은 꿈 꾸실 겁니다.
దేవుడు మిమ్మల్ని ఆనందంతో విస్తారంగా ఆశీర్వదిస్తారు 또 축복 మరియు మీకు మరింత విశ్వాసాన్ని జోడిస్తారు. 얹어주시고 కాబట్టి ఏమీ చేయకుండా 이 땅에서 ఈ భూమిపై కేవలం తండ్రి మరియు తల్లితో ఉండటం వల్ల వ్యర్థమైన నిరీక్షణ అవుతుంది. 것 없습니다. అందమైన భవనం మరియు అందమైన కారు లాంటివన్నీ క్షణికమైనవి. 뭐 그런 것 పరలోకపు విషయాలు నిత్యమైనవి కావా? 영원하지 않습니까? అటువంటి జీవితాన్ని కొంతకాలం ఆనందించుటకు మనం నిత్యత్వమును వదిలివేయవలెనా? మనం నిత్యమైన వాటిని వెదకవలెను. 되겠죠. మొట్టమొదటగా మన కొరకు ఈ భూమిపైకి వచ్చి 아버지 어머니 మనల్ని రక్షించినందుకు తండ్రి మరియు తల్లికి మన కృతజ్ఞతలు చెల్లించవలెను. 땅에 오신 은혜만 해도 너무 감사합니다. 그리고 అలాగే సువార్తలు తమ పాత్రను పోషించినందుకు మన ప్రియమైన శివుని కుటుంబ సభ్యులకు మనం తప్పక కృతజ్ఞతలు చెల్లించవలెను. 시온의 가족 여러분들에게도 너무너무 감사합니다. 예. 또 అంతేకాకుండా 나눠야 될 కృతజ్ఞతా భావాన్ని తెలుపుటకు మన కుటుంబానికి, బంధువులకు, పరిచయస్తులకు లేదా స్నేహితులకు కాలు చేయటం మర్చిపోవద్దు. 분들이나 친구나 예, 잊지 తరచుగా కృతజ్ఞతలు చెల్లించువారు ఖచ్చితంగా దీవించబడెదరు. 하나님께 틀림없이 복 받습니다. రక్షణ యొక్క ఊట అయిన తండ్రి మరియు తల్లి యొక్క బోధనలు కృతజ్ఞతా భావాన్ని ప్రాముఖ్యత వహిస్తున్నందున రండి వారి బోధనలను సాధన చేద్దాం. తద్వారా మన పెదవులు ఎన్నటికీ కృతజ్ఞతలు చెప్పటం ఆపదు. 모든 입술 ఇంతటితో నేను ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను. చాలా ధన్యవాదములు.